నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసంత్. ధర్మస్థల ఆలయం దగ్గర తవ్వకాల్లో విస్తుపోయే దృశ్యాలు బయటకు వస్తున్నాయి. అసలు అక్కడ ఏం జరుగుతుంది? మొత్తం 15 సైట్లు గుర్తించారు అక్కడ సిట్ అధికారులు. ఆ 15 సైట్లు ఏదైతే గుర్తించిన 17 సైట్లలో తవ్వకాలు కూడా మొదలుపెట్టారు అధికారులు. 1998 నుంచి 2014 వరకు నేను ధర్మస్థలిలో పనిచేశాను. అక్కడ వందల మృతదేహాలను పూర్తి చేశాను, కాల్ చేశాను అని పారిశుద్ధ్య కార్మికుడు చెప్పాడని పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అసలు అక్కడ ఒక 15 స్పాట్లు గుర్తించారు. అక్కడ వందలాది శవాలు ఉన్నట్లు, వందలాది మృతదేహాలను పాతిపెట్టినట్లు అక్కడ ఒక కార్మికుడు చెప్తున్నాడు. అంటే ఇప్పటికే 1, 2, 3, 4, 5 ఆ స్పాట్లు, ఈ స్పాట్లన్నీ తవ్వారు, కానీ అక్కడ ఏమీ లభ్యం అవ్వలేదు. ఏదైతే 6వ నంబర్ స్పాట్లో తవ్వారో అక్కడ మనిషి ఎముకలను గుర్తించినట్లు సిట్ అధికారులు చెప్తున్నారు. దాన్ని ఫారెన్సిక్ ల్యాబ్కి కూడా పంపించారు. అయితే ఇక 7వ స్పాట్ దగ్గర ఎక్కడైతే సిట్ అధికారులు తవ్వకాలు మొదలుపెట్టారో స్పాట్ దగ్గర 13 ఏళ్ల బాలిక అస్థిపంజరం లభ్యమైనట్లు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? దీని అంతటికి కారణం ఎవరు? అక్కడున్న గతంలో ఉన్న ఎవరైతే ఆలయ అధికారులు ఉన్నారో, ఆలయానికి సంబంధించిన కమిటీలో వ్యక్తులు ఉన్నారో వీళ్ళంతానే దీని వెనుక ఉన్నారు అని చెప్పేసి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కట్ చేస్తే అసలు 1998 నుంచి 2014 వరకు నేను అక్కడ ధర్మస్థలలో పనిచేశాను. ధర్మస్థలలో పనిచేసిన తర్వాత అక్కడ నా చేత ఇట్లా అనేకమైన అనుచిత కార్యకలాపాలు చేయించారు, కొన్ని సవాళ్ళను పాతిపెట్టించారు, వందలాది సవాళ్ళను మృతదేహాలను నేనే పూడ్చాను అంటూ ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాడు. నాకు సెక్యూరిటీ కావాలి, నాకు ప్రాణహాని ఉందంటూ కూడాను అతను సెక్యూరిటీ అడగగానే పోలీసులంతా కూడాను అక్కడ అతనికి సెక్యూరిటీ కల్పించారు. ఇంతవరకు అతని ఫేస్ కూడా రివీల్ చేయించలేదు. అంటే అతని పరిస్థితి కానీ లేదంటే ధర్మస్థల ఆలయం చుట్టూ కానీ ఎంత పెద్ద విషయం జరుగుతుందనేది మనం ఇక్కడ గమనించుకోవచ్చు. గతంలో ఈ విషయాలపై పోలీసులకు కూడా అతను ఫిర్యాదు చేశాడంట. గతంలో నేను ఇలా మృతదేహాలను పూడ్చాను, మృతదేహాలను కాల్చాను, డీజిల్ పోసి కాల్చాను అంటూ అతను పోలీస్ స్టేషన్కి వెళ్తే ఫిర్యాదు తీసుకోకపోగా నన్ను కొట్టి బెదిరించారని పారిశుద్ధ కార్మికుడు ప్రెసిడెంట్ చెప్తున్నాడు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మృతదేహాలను పూడ్చాల్సి వచ్చింది అని చెప్తున్నాడు. ఇక మరీ ముఖ్యంగా ఇక తవ్వకాలు మొదలుపెట్టి కొన్ని మృతదేహాలు లభ్యమైనట్లు కూడా తెలుస్తుంది. సిట్ అధికారులు వాటన్నింటినీ కూడా ఫారెన్సిక్ ల్యాబ్కి తరలించినట్లు మనకి అందుతున్న సమాచారం. అయితే 7వ నంబర్ సైట్ దగ్గర తవ్వకాల్లో 13 ఏళ్ల మైనర్ బాలిక అస్థిపంజరం లభించినట్లు కూడా ఫారెన్సిక్ అధికారులు చెప్తున్నారు. అటు సిట్ అధికారులు కూడా దీనిపై విచారిస్తున్నారు. ముఖ్యంగా అసలు ఎవరు ఏంటి అనే దానిపైన కూడా DNA టెస్ట్కి పంపించినట్లు కూడా మనకు తెలుస్తుంది. అక్కడే ఒక పాన్ కార్డ్ అలాగే ఒక ATM కార్డు కూడా దొరికాయి. ATM కార్డు పైన లక్ష్మి అనే మహిళ పేరు ఉంది. అలాగే పాన్ కార్డు పైన ఒక మగ వ్యక్తి పేరు కూడా ఉన్నట్లు సిట్ అధికారులు చెప్తున్నారు, గుర్తించారు కూడా. ఇక తవ్విన ప్రాంతాల్లో ఏదైతే దాదాపుగా 8 అడుగుల వెడల్పు 15 అడుగుల లోతు వరకన తవ్విన ప్రాంతంలో మహిళకు సంబంధించిన దుస్తులు గుర్తించినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఒక చోట ఒక క్లాత్ భూమిలో కలిసిపోవడానికి, ఏవైతే దుస్తులు దొరికాయో అవి భూమిలో కలిసిపోవడానికి కనీసం 25 ఏళ్ళు పడుతుంది అని కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇక్కడ మరీ ముఖ్యంగా ఇక 6వ సైట్ దగ్గర తవ్వినప్పుడు ఎముకలు గుర్తించినట్లు కూడా ఫారెన్సిక్ అధికారులు చెప్తున్నారు. 2, 3, 4, 5 చోట్ల 6 చోట్ల 5 చోట్ల ఎలాంటి తవ్వకాలు జరిపినప్పుడు ఎలాంటి అస్థిపంజరం కానీ ఎముకలు కానీ దొరకలేదు. కానీ ఇక్కడ ఇప్పటివరకు 7 సైట్ల దగ్గర తవ్వారు. మొత్తంగా కూడా చూసినట్లయితే తర్వాత 8, 9, 10 సైట్లలో తవ్వడం ప్రారంభించారు. దీనికి సంబంధించి 15 అంటే ఎవరైతే పారిశుద్ధ కార్మికుడు చెప్తున్న దాని ప్రకారం 13వ సైట్ దగ్గర ఎక్కువ మృతదేహాలు బయటపడతాయని ఆ కార్మికుడు కరాఖండిగా చెప్తున్నాడు. నేనే ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఈ ప్లేస్లోనే నేను పూడ్చాను, ఏదైతే నేత్రావతి నది ఒడ్డున కొట్టుకొచ్చిన శవాలన్నింటినీ కూడా నేనే పూడ్చాను ఇక్కడ అని చెప్పేసి 13వ స్పాట్ నెంబర్ 13 దగ్గర అతను చాలా బలంగా చెప్తున్నాడు. ఎన్ని రోజులు చెప్పని వ్యక్తి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని అడిగితే, నా కుటుంబంలో కూడా ఒక మహిళ వీళ్ళ వేధింపులకు గురైంది, ఇప్పటికైనా చెప్పకపోతే అసలు నేను మనిషిని కాదు, నా జీవితానికి అర్థం లేదంటున్నాడు ఆ కార్మికుడు. గతంలో ఇలాంటివి ఎన్నో చూశాను, నేను చాలా మనస్తాపానికి గురయ్యాను అని చెప్తున్నాడు పారిశుద్ధ్య కార్మికుడు. మృతదేహాలను పూడ్చేటప్పుడు వాళ్ళ మృతదేహాల మీద కొన్ని గాయాలు, ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా కొన్ని గాయాలు కూడా ఉన్నాయని చెప్తున్నాడు. అంటే వాళ్ళని కొట్టినవి, ఏదించినవి, ఎవరైతే ఇబ్బంది పెట్టి వాళ్ళందరినీ కూడా లేదంటే చంపేశారా అని చెప్పేసి కూడా సిట్ కొన్ని కోణాల్లో ఆలోచిస్తూ ఉన్నాయి. కార్మికుడు చెప్పిన దాని ప్రకారం ఒక పెద్ద మనిషి ఉన్నాడని, అతను ఎవరైనా సరే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వ్యక్తి, ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వ్యక్తి, పైగా రాజ్యసభ సభ్యుడు, అతను ఎవరో కాదు. ఇంత పెద్ద మొత్తంలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ ఘటనపై చర్చ జరుగుతుంది. కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, రాజకీయ నాయకులు కానీ, పోలీసులు కానీ దాని గురించి నోరు కూడా మెదపడం లేదు. కారణం ఏంటంటే దీని వెనుక చాలా పెద్ద వ్యక్తి ఉన్నాడు, ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తి ఉన్నాడు. అంటే పార్టీలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ఒకే వ్యక్తి
ఆలయ ధర్మాధికారిగా వీరేంద్ర హెగ్డే ఉన్నారు అని చెప్పేసి అంతా అనుకుంటున్నారు. అంటే వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు కూడా దీనిపైన చర్చించుకుంటున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఆ కార్మికుడు చెప్పే దాని ప్రకారం అతన్నే అనుమానించాలి అన్నట్లుగా కూడాను అక్కడున్న లోకల్ స్థానికులు కూడా చెప్తున్న మాట ఇది. ఏది నిజం ఏది అబద్ధం అని తెలియకుండా నిందలు వేయకూడదు. కానీ దీని వెనుక ఎవరున్నారు, ఎవరు చేయించారో, ఇదంతా పారిశుద్ధ కార్మికుడిని కొట్టి బెదిరించింది ఎవరు అనేది కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. 2012లో సౌజన్య ఘటన అంటే మనం ఒకసారిగా దీనికి క్షుణ్ణంగా పరిశీలిస్తే 2012లో సౌజన్య అనే విద్యార్థిని గురించి మాట్లాడుకోవాలి. కాలేజీకి వెళ్ళడానికి ఇంటి నుంచి బయటకు వచ్చి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళింది. కానీ తిరిగి తను ఇంటికి వెళ్ళలేదు. వారం రోజుల తర్వాత కూడా కనిపించకపోయినా దాదాపుగా 8వ రోజు మృతదేహంగా కనిపించింది. ఏం జరిగిందనే దానిపైన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో సిబిఐ, సిఐడి మొత్తం అంతా కూడా ఇన్వాల్వ్ అయ్యారు. చివరకు సంతోష్ అనే వ్యక్తి ఏదైతే అక్కడ ధర్మస్థల ఆలయంలో ఒక కార్మికుడిగా పనిచేస్తున్నాడు, అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 2023 వరకు కూడాను అతను ట్రయల్స్ ఎదుర్కొన్నాడు. కానీ చివరకు అతనే హంతకుడు అని పోలీసులు ఒక్క ఆధారాన్ని కూడా ప్రూవ్ చేయలేకపోయారు. సంతోష్ నిర్దోషిగా బయటికి రిలీజ్ అయ్యాడు. సో అందుకనే ఎవరైతే హెగ్డే ఉన్నారో, ఆలయ ధర్మాధికారి ఉన్నారో, ఆయన్ని నిందలు మోపడం అనేది కరెక్ట్ కాదు. అంటే సరైన ప్రూఫ్ లేకుండా అతని మీద నిందలు వేయలేమని చెప్పేసి సడి చప్పుడు కాకుండా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం బయటికి రాకూడదు అని చెప్పేసి పోలీసులు కానీ, సిట్ అధికారులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ దాన్ని బయటికి రానిచ్చిన పరిస్థితి కూడా లేదు. అలాగే ఇక్కడ ఎలాంటి ఆధారాలు లేకుండా ఎవరిని అనుమానించలేమి అంటూ కూడాను పోలీసులు చాలా గోప్యంగా ఉంచుతున్నారు. అని ముఖ్యంగా ఒకప్పుడు ధర్మస్థలి ఆలయం అని పేరు చెప్తే భక్తి శ్రద్ధలు గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మాత్రం మూవీ కూడా గుర్తొస్తుంది. ధర్మస్థలి పేరు చెప్తేనే అక్కడ మొత్తానికి క్రైమ్ సీన్లు అన్నీ గుర్తొస్తున్నాయి. పారిశుద్ధ్య కార్మికుడు చెప్పే మాటలు వింటుంటే ఒళ్ళు గగురు పడుతున్నాయి. నేత్రానది ఒడ్డున కొట్టుకొచ్చిన కొంత వందలాది మంది మృతదేహాలను నేనే పూడ్చాను, కాల్చాను అంటూ కూడా ఆ వ్యక్తి చెబుతున్నాడు. ఇక కార్మికుడు గుర్తించిన సైట్లలో 13వ సైట్లో మృతదేహాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ఇప్పటికైనా సరే ఆ కార్మికుడు చెప్పకుండా ఉంటే ఈ రహస్యంగానే ఉండిపోయేది. ధర్మస్థల ఆలయ రహస్యాలు సిట్ అధికారులు తవ్వుతున్న కొద్దీ బయటకు వస్తున్నాయి. అసలు నిజంగా మొత్తం కూడా దీని వెనుక ఎవరున్నారు, ఎవరు చేయించారు, అసలు ఆ కార్మికుడు కొట్టింది ఎవరు, అంటే ఇంతమంది చావులకు కారణమైన వ్యక్తి ఎవరు, నిజంగానే అందరూ భావిస్తున్నట్లుగా ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తేనా, దీని వెనుక రాజకీయ కోణం ఉందా, లేదంటే అసలు పోలీసు అంటే ఇంత జరిగినా సరే ఖచ్చితంగా పోలీసులు గతంలో ఆ కార్మికుడు కేసు పెడితే తనని బెదిరించి చంపుతానని బెదిరించి అతన్ని కొట్టడం ఇవన్నీ చూస్తుంటే పోలీసులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండే అవకాశాలు ఉన్నాయని చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. అసలు ధర్మస్థల ఆలయంలో ఏం జరుగుతుంది, నేత్రా నది ఒడ్డున నిజంగానే సవాలు కొట్టుకొచ్చా, గుర్తించిన 15 స్పాట్లలో అతను కార్మికుడు చెప్తున్నట్లుగా 13వ స్పాట్లో వందలాది శవాలు బయటపడే అవకాశం ఉందా, ఇందులో అసలు దోషి ఎవరు, అంటే ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఎవరి చుట్టూ ఉచ్చు బిగిసిపోతుంది. ఒకప్పుడు ధర్మస్థల ఆలయం అంటేనే భక్తి శ్రద్ధలు ఇవన్నీ గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు గుర్తుకు రావడానికి కారణం ఎవరు, నిజంగానే 13వ స్పాట్లో అతను చెప్పినట్లుగా వందలాది శవాలు బయటపడే అవకాశం ఉందా? మీ కమెంట్లో తప్పకుండా తెలియజేయండి. అసలు ధర్మస్థల ఆలయం గురించి మీరేమనుకుంటున్నారు?